నమస్తే ఏవీ న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని గుండ్లగూడెం గ్రామానికి చెందిన డాక్టర్ లింగంపల్లి రామచంద్ర 80 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పూర్వ విద్యార్థులు అభినందన సంచిక ఆవిష్కరణ చేసి గురువుని ఘనంగా సత్కరించడం జరిగింది। కవి సౌజన్య వ్యాసాల వ్యాసుడు మహోపాధ్యాయ బిరుదు కలిగిన రామచంద్రం వెల్ది గ్రామం జనగామ జిల్లాలో జన్మించి యాదాద్రి జిల్లా ఆలేరు మండలంలోని గుండ్లగూడెంలో 1972-73 సిఎస్ఐ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా బోధన ప్రారంభించి అప్పటి నుంచి ఆయన దగ్గర విద్యాబుద్ధులు నేర్చుకున్న విద్యార్థులు అందరూ కలిసి రామచంద్రంను ఘనంగా సత్కరించారు। పూర్వ విద్యార్థులు ఒకే చోట కలిసి వారి బాల్య స్మృతులు గుర్తు చేసుకున్నారు। ఈ కార్యక్రమంలో ప్రభుత్వ బీర్ల ఐలయ్య, మాజీ ఎమ్మెల్యేలు మోతుకుపల్లి నరసింహులు, గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, కుడుదుల నాగేష్, ప్రముఖ కవి నందిని సిద్ధారెడ్డి, వన్న ఐలయ్య, వక్త ప్రోగ్రాం డైరెక్టర్ పోరెడ్డి రంగయ్య, పూర్వ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు। 80 వసంతాలు పూర్తయిన సందర్భంగా కవులు కళాకారులు ఆయన జీవిత చరిత్రను పుస్తకంగా ఆవిష్కరించి 80వ సంవత్సర వసంతం పెడుతున్న సందర్భంగా నిజంగా చాలా సంతోషం। ఈ సమాజానికి కవులు కళాకారులు ఎంతో మేల్కొల్పి సమాజంలో కవులకంటూ గుర్తింపు తెచ్చినటువంటి ఈ ఆలయ నియోజకంలో రామచంద్రయ్య గారికి నిజంగా కూడా ప్రత్యేకంగా గుర్తింపు। దానికి పెద్దలు సభాధ్యక్షులు మా గురువులు రంగయ్య సార్ గారికి, మా గురువుకే గురువు అయినటువంటి మా తాతగారు మంచి బిర్రిచ్చింది మా అన్న రంగాన, మా తాతగారు మంచి బిర్రిచ్చును, ఎందుకంటే మా గురువుకే గురువు కాబట్టి నిజంగా ఆయన ఇంకా 100 వసంతాలు పూర్తి చేసుకోవాలని చెప్పి వేదికలు పెద్దలు మాజీ ఎమ్మెల్యే గారు కుడుదల నాగేశ్వర గారికి, పెద్దలందరికీ వేదికలైనటువంటి సోదరులకు నిజంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు। నేను కూడా వేదిక కార్యక్రమం రాలేకపోయినా కానీ రామచంద్ర గారు అంటే తప్పకుండా రావాలి, ఆయన కవిత్వం వినాలి ఎంతో కోరిక। మొన్న స్టేజ్ మీద చాలా మంది మాట్లాడిన 80 వసంతాలు పూర్తి చేసుకున్న ఆయన ఒక చిన్న నుంచి రామచంద్రామృతం అనే పుస్తక ఆవిష్కరణ చేసుకుంటున్న ఈ సభ సందర్భంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న పెద్దలు గౌరవనీయులు నందిని సిద్ధారెడ్డి గారికి, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుని ముఖ్యమైన కార్యక్రమాలు ఉండడం వల్ల వెళ్ళిన గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మోతుపల్లి నరసింహులు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న చాలా బాగా విషయాలన్నీ కూడా మనకు అర్థమయ్యేటట్టు చెప్పి వెళ్ళిన విశ్రాంత ఆచార్యులు బన్న ఐలయ్య గారు, మరి వారి కాకతీయ విశ్వవిద్యాలయం, అదేవిధంగా డాక్టర్ కలపాల ఆనంద్ కిషోర్ గారు, వారు సర్ట్ రిటైర్డ్ డైరెక్టర్ గారు, మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న శ్రీమతి సుజన సరళవేణి గారికి, వారితో పాటు ఉపేందర్ రెడ్డి గారు,